ఎప్పుడు వచ్చాం కాదన్నయ్య బుల్లెట్ దిగిందా లేదా అంటూ పండుగ డైలాగే ఇప్పుడు ఇరాన్ చూపెడుతుంది. ఎన్ని కోట్ల పెట్టి నువ్వు ఆయుధాలు తయారు చేసుకున్నావు కాదన్నయ్య, లక్షలతోనే మేము లేపవతల పడేస్తామని నిరూపిస్తోంది. ఇరాన్ తాజాగా వాడుతున్నటువంటిది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీటిట్లో సింపుల్గా ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, అమెరికా వందల కోట్ల రూపాయలు పెట్టి వాడుతున్న విమానాలు కావచ్చు, లేకపోతే ఎయిర్ బేస్‌లని కావచ్చు, కేవలం లక్షల రూపాయల వ్యయంతో లేపడేస్తుంది. 1550 మైళ్ళు అంటే 2500 కిలోమీటర్లు దూరంలో ఉన్నటువంటి లక్ష్యాల్ని 115 మాక్ స్పీడ్‌లో 185 కేఎంపీ ఇచ్చనమాట. వెళ్ళి దెబ్బతీసేటటువంటి ఒక డ్రోన్‌ని తక్కువ ఖర్చుతో శత్రువుల గుండెలు అడజడి సృష్టిస్తున్నటువంటి ఇరాన్ కిల్లర్ డ్రోన్, సూసైడ్ డ్రోన్ షాహెద్ ఇది 3-9 లక్షల రూపాయలు తయారు చేసేయచ్చు. దీనికి 50 కిలోల పేలుడు పదార్థాలు తీసుకెళ్ళచ్చు. దాంట్లో పెట్టి మరీ లేపేస్తుంది. ఇప్పుడు దుబాయ్ మీద చేస్తున్న దాడులు, ఆయిల్ నిల్వల మీద చేసిన దాడైతే ఈ ఒక్క దాంతో జరిగినటువంటి నష్టం వాళ్ళకి 8,000 కోట్ల రూపాయల దాకా జరిగిందనమాట. ఇప్పుడు ఇవి ప్రధానంగా వాడుతున్నటువంటి పరిస్థితి. ఇరాన్ దీన్ని దెబ్బతీయడానికి, అమెరికా వాడడానికి పెద్ద సమస్య కూడా అయిపోతున్నటువంటి పరిస్థితి అయితే అవుతుంది. దాన్ని ఎలా పరిష్కరించాలో అర్థం కాక తలపట్టుకోవడం అన్నటువంటిది ప్రస్తుతం అమెరికా, ఇజ్రాయెల్ వంతవుతుంది. రాబోయేటటువంటి రోజుల్లో కూడా ఇదే కీలకమైనటువంటిది. అంటే వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా సరే అతి తక్కువ ఖర్చుతో ఆ కోట్ల రూపాయలు వ్యయమైనటువంటి ఆయుధాలు సింపుల్గా ధ్వంసం చేయొచ్చు అన్నటువంటి నిరూపిస్తున్నాం. ఇంకా సింపుల్గా అర్థమయ్యే భాషలో చెప్పాలి, మన దేశంలోకి సంబంధించి చూస్తే F-16, F-32 లాంటి అమెరికన్ యుద్ధ విమానాలు స్ట్రాంగ్. అట్లాంటి F-16 యుద్ధ విమానం మిగ్ అనేటటువంటి ఒక సాధారణ యుద్ధ విమానంతో పేల్చి పడేశాడు మన అభినందన్. దాన్ని బట్టి ఎవడి చేతిలో పవర్ ఉంది, ఎవడి బుర్రలో పదునుంది అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది.